అందరూ బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడిని. మేము బాగున్నాము. ఇంకా ఏంటండి విశేషాలు, నేనైతే శ్రావణ మాసంకి ముందు రోజు దేవుడి పటాలైతే ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను. అన్ని దేవుడి పటాలు శుభ్రం చేసుకొని గంధం చక్కగా తుడుచుకొని గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇట్లా పటాలన్నీ శుభ్రంగా చేసుకొని దేవుడి మందిరం మా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. తర్వాత లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా చక్కగా కడుక్కొని క్లీన్ చేసుకొని పసుపు రాసి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అదే గంధం కూడా రాసి కొన్ని చోట్ల మొత్తం పసుపు అంతా రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ముగ్గు కూడా వేశాను, కుంకుమ అయితే జల్లాను. ఇంకా గుమ్మం కూడా బొట్లు పెట్టుకున్నాను. గుమ్మం కూడా క్లీన్ చేసుకొని అన్నీ ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకొని చక్కగా శుభ్రంగా నేను ముందు రోజు అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఆ వర్క్ అయితే కనుక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరెవరు చూస్తున్నారు వీడియోస్ నాకు కామెంట్ అదే మామూలుగా నాకు వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ కొట్టకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సగం మంది లైక్ కొట్టట్లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, చివరిదాకా చూస్తే స్కిప్ కొట్టకుండా ప్లీజ్ లైక్ కొట్టండి. లైక్ చాలా విలువైంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనురాధ హెల్తీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరు బాగున్నారండి. ఇంకా ఏంటంటే విశేషాలు, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటున్నాయి కానీ నాకు కొంచెం వాచ్ టైం పెరగలేదు. ఇంకా నాకు మానిటైజేషన్కి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి నాకు టైం దగ్గరలోనే ఉంది. మీ సపోర్ట్ ద్వారాగా నేను కొంచెం ముందుకు వెళ్ళాలనుకున్నా. మీరు తప్పనిసరిగా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే.